నార్సింగ్లో 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ ల్యాండ్ని కాజేసేందుకు ప్రయత్నించిన బోళ్ల బ్రహ్మనాయుడిని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. బ్రహ్మనాయుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారన్న విషయంపై డీసీపీ శేర్లింగంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ల్యాండ్ స్కామ్లో మాజీ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దాదాపుగా 1500 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ని నకిలీ పత్రాలతో మొత్తంగా కొట్టేసే ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి కొంత డబ్బు కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించి ఒక న్యాయవాదితో పాటు కొంతమంది వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పరారులో ఉన్న బోళ్ల బ్రహ్మనాయుడిని కాంచీపురంలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకువస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బోళ్ల బ్రహ్మనాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే ఈ లాస్ట్ మంత్ 23rd రోజు ఒక కేసు రిజిస్టర్ అయింది. అది 18 సర్వే నెంబర్ గండిపేట చెందిన ల్యాండ్లో బోళ్ల బ్రహ్మనాయుడు, బోళ్ల రమేష్, తర్వాత రాధాకృష్ణ అనే ఒక అడ్వకేట్ వీళ్ళందరూ కలిసి కొంత దొంగ డాక్యుమెంట్లు తయారు చేయటం, గవర్నమెంట్ జీవో ఇచ్చి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా, తర్వాత వివిధ అధికారులు కూడా దీన్ని అప్రూవ్ చేస్తున్నట్లుగా డిఫరెంట్ ఆర్డర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అవి వాట్సాప్లో వస్తే మనం కేసు కట్టినాము. ఇప్పటికే 5 మెంబర్స్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం. దాంట్లో నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు 3 ఉన్నారు. రాధాకృష్ణ వాళ్ళ డ్రైవర్ కూడా ప్రవీణ్ అని వీళ్ళు కూడా జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఈ క్రమంలో బోళ్ల బ్రహ్మనాయుడు మనకి వాళ్ళ ఇంటికి కూడా పోలీసు వెళ్ళటం, అతను వచ్చి మన కోఆపరేట్ చేస్తాడు అనుకున్నాం. అతను పరారీ అయి హైకోర్టులో బెయిల్ కోసము అప్లై చేయడం జరిగింది. నిన్న హైకోర్టులో కూడా ఎలాంటి ఊరట కూడా వాళ్ళకి లభించలేదు. అతను పరారీలో ఉండి మొత్తము ప్లేసెస్ మారుస్తున్నందుకు మన టీమ్స్ కేరళ, చెన్నై, తర్వాత ఏపీ అన్నిట్లో తిరుగుతున్నప్పుడు ఈ కాంచీపురంలో అతని ఆచూకీ దొరికి అక్కడ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద మనం తెచ్చిన తర్వాత ఇంకా కొత్త విషయాలు ఏమేమి వెలుగులోకి వస్తాయో అతని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఉంది. నిమ్మల ఫ్యామిలీకి బోళ్ల బ్రహ్మనాయుడికి ఎట్లా పరిచయం ఏర్పడింది? వీళ్ళ ట్రాన్సాక్షన్ కొద్ది డబ్బులో ట్రాన్సాక్షన్ కూడా జరిగిందని చెప్తున్నాం. ఏం జరిగినట్టు అంటే ఇప్పుడు మనకి దొరికిన ఆధారాల ప్రకారం బోళ్ల బ్రహ్మనాయుడు అండ్ బోళ్ల రమేష్ ఇద్దరు కూడా వాళ్ళ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి నిమ్మల ఫ్యామిలీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. మనం అరెస్ట్ చేసిన రాధాకృష్ణ అనే అడ్వకేట్ కూడా డబ్బులు 4 crores వాళ్ళు వీటన్నిటికి సంబంధించిన మొత్తాన్ని తనకి అందినట్లు తర్వాత ఇవి చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారము దీని ఇన్వెస్టరు కింగ్ పిన్ బ్రహ్మనాయుడు కాబట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అటు కాంచీపురం అరెస్ట్ చేసిన బ్రహ్మనాయుడిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేసి తిరిగి కస్టడీలో తీసుకుని అతను విచారించి మరికొన్ని విషయాలు కూడా తెలుసు.